టీజర్‌లో 'అఖండ 2' రిలీజ్ డేట్ రీకన్ఫర్మ్ చేస్తూ మరి వేశారు. అదే రోజు వస్తున్నామని ఓజీ మేకర్స్ 'డీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్' కూడా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ డేట్‌తో పాటు వారు వేశారు. 'అఖండ 2' నుంచి టీజర్ వచ్చింది. దాని రివ్యూ కింద డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత వెళ్లి చూడండి. టీజర్‌లో 'అఖండ 2' రిలీజ్ డేట్ రీకన్ఫర్మ్ చేస్తూ మరి వేశారు. అదే రోజు వస్తున్నామని ఓజీ మేకర్స్ 'డీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్' కూడా అఫీషియల్ పోస్టర్ రిలీజ్ డేట్‌తో పాటు వారు వేశారు. యాక్చువల్లీ ఓజీ లాస్ట్ ఇయర్‌లోనే రావాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ అని మనకందరికీ తెలుసు గదా! పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజీ ఒక్కటే గాదు 'హయ్యర్ వీరమల్లి ఉస్తాద్ భగత్ సింగ్' కూడా మూవీస్ ఉన్నాయి వారికి. ఇలాంటి చాలా రీజన్స్ వల్ల లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27న రావాల్సిన ఓజీ ఆల్రెడీ ఇప్పుడు 90% ఆఫ్ షూటింగ్ గూడా కంప్లీట్ చేసుకుంది. మూవీ టీమ్ గటా ఒక టీజర్ కట్‌ని సెన్సార్ చేసి మరి రెడీగా పెట్టుకున్నారంట. అండ్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి మూవీకి. అండ్ అది కూడా నెక్స్ట్ మంత్ జులై ఆర్ ఆగస్ట్ మిడ్‌లోపు కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. సరే ఇప్పుడు 'అఖండ 2' ఈ మూవీ ఈ ఇయర్‌లో స్టార్ట్ అయినా సరే మూవీ కంటిన్యూయస్‌గా షూట్ చేయడం వల్ల ఈ మూవీ అయిపోవడానికి వచ్చింది. కానీ ఈ మూవీలో చాలా వీఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఇట్స్ ఇంపాసిబుల్ సెప్టెంబర్ 25 లోపు షూట్ కంప్లీట్ చేసి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ చేయాలంటే సో, 90-95% ఆఫ్ ఛాన్సెస్ అయితే లేవు ఈ మూవీ 25కి రావడానికి. మీలో కొంతమంది అనొచ్చు 5% ఛాన్స్ ఉన్నాయని. వాళ్ళ కోసమే చెప్తున్నా. మూవీ బిజినెస్ అండ్ కలెక్షన్ చాలా అంటే చాలా దెబ్బతింటాయి. బాలకృష్ణ గారి వారి స్టామినా ఏంటో, వారి కలెక్షన్స్ ఏంటో మనకందరికి తెలుసు. లాస్ట్ 3 మూవీస్‌తో 100 క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయి వారికి. కానీ పవన్ కళ్యాణ్ మూవీస్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ'. తెలుగు స్టేట్స్‌లో ఈ మూవీ సెట్ చేయబోయే రికార్డ్ అంతా ఇంతా కాదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మూవీకి ఆల్రెడీ నైజాంలో ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయిపోయిందంట. ఎంతో తెలుసా? 90 క్రోర్స్. 'ఆర్ఆర్‌కే' 75 క్రోర్స్ అంటే 'ఓజీకి' 90 క్రోర్స్ అంటే ఇక హైప్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి. అయినా సరే ఈగోస్‌కి పోయి క్లాష్‌కి వస్తే మాత్రం ఇన్ని రోజులు థియేటర్‌కి జనాలు రావట్లేదని అంటున్నారు గదా! ఇప్పుడు ఉన్న థియేటర్స్ అన్నీ ఓపెన్ చేసినా సరే థియేటర్ కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తది. 'అఖండ 2' మోర్ దెన్ 200 క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేసే మూవీ అది. 'ఓజీ'తో పవన్ కళ్యాణ్ గారు స్టామినా ఏంటో దేశం మొత్తం వినిపించేలా చేయబోయే మూవీ అది. పవన్ కళ్యాణ్ గారి ఆఫ్టర్ ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ తనకి చాలా క్రేజ్ పెరిగింది. అండ్ వారి పేరు గట్టా ఇండియా అంతా వినిపించింది. ఇక హిందీలో అయితే వారి స్టామినా ఉంది. క్రేజ్ కూడా చాలా ఉంది. ఇప్పటివరకు కరెక్ట్‌గా రిలీజ్ చేసిన మూవీ ఒక్కటి పడలేదు కాబట్టి అక్కడ వారి స్టామినా ఏందో ఇంకా ఎవరికీ తెలియట్లేదు గానీ వారి క్రేజ్‌కి జస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో బీజేపీ తరపున తను క్యాంపెయిన్ చేసినప్పుడు మీరు చూసారో లేదో ఎంతమంది వచ్చారో. సో, ఇలాంటి మూవీస్‌తో క్లాష్‌కి వచ్చి అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం అనేది సో, ఆయన క్రేజ్‌కి ఒక్క కరెక్ట్ బొమ్మ పడితే అది 'ఓజీ' అయితే ఈజీగా 500-600 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ వీడియోస్ నోటిఫికేషన్ రావడానికి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మోర్ మెంబర్స్‌కి రీచ్ అవ్వడానికి లైక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ విత్ యూ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.